హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా ఈజీగా కూడా ఉంటుందండి. ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఒక్కసారి ఈ వీడియో అయితే చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదు. ముందుగా చికెన్ అయితే మెత్తని ముక్కలు అయితే తీసుకోండి. ఇందులో దుమ్ములు లేకుండా చూసుకోండి. దీనినైతే మ్యారినేట్ చేసుకోవాలండి. దానికి ఒక బౌల్ని అయితే తీసుకున్నాను. అందులోనే చిటికెడు పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని నేను 1 స్పూన్ సాల్ట్ని అయితే వేసాను. ఇందులోనే కారాన్ని అయితే వేసుకోవాలండి. స్పైసీ ఎక్కువ ఉండేలా చూసుకోండి, కాబట్టి 1 టేబుల్ స్పూను కారాన్ని అయితే వేసాను. కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1/2 స్పూన్ గరం మసాలా పేస్ట్ అండి. గరం మసాలా అంటే ఏం లేదు, చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, జీలకర్ర, ధనియాలు, వీటిని మెత్తగా మిక్సీ పట్టిన పేస్ట్ అండి. ఇందులోనే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని అయితే వేసుకున్నాను. 1 స్పూను రైస్ ఫ్లోర్ని అయితే వేసుకోండి, అదే బియ్యం పిండిని అయితే వేసుకోండి. వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి. అలాగే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత చికెన్ అయితే వేసి చికెన్కి అయితే బాగా పట్టించాలండి. కుదిరితే ముందు రోజు నైటే కలిపి పెట్టుకోండి, లేదంటే అప్పటికప్పుడు చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇందులో కొంచెం కరివేపాకును వేసుకోండి, టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది. అలాగే ఒక గుడ్డును కూడా వేసుకోండి. దీనివల్ల ఫ్రై అనేది కొంచెం సాఫ్ట్నెస్ అయితే వస్తుందండి, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు మొత్తం కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చేస్తుంటే కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒక్కసారి చూసేయండి. నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి. మళ్ళీ వేసేటప్పుడు ఒక్కసారి కలిపేసుకోండి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి, లేదంటే సాల్ట్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా అయితే వేసేయండి. అలానే ఎక్కువ వేసుకోకండి, విడివిడిగా వేస్తేనే బాగుంటుంది. బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేగితే సరిపోతుందండి. మీకు కావాలి అంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. ఒకవైపు వేగాక రెండో వైపు టర్న్ చేసుకోవాలండి. వెంటనే అయితే కలుపుకోకండి. ఒక 5 నిమిషాలు ఒకవైపు వేగింది అనుకున్న తర్వాత రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి, దానివల్ల క్రిస్పీనెస్ అయితే వస్తుంది. ఇలా బాగా వేగాలండి, లోపల కూడా వేగాలి, కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి వేగేటప్పుడు. ఇవి బాగా వేగాయి అనుకున్న తర్వాత సెపరేట్ చేసేయండి. ఇదే ఆయిల్లో మిగిలిన వాటిని కూడా వేసేసుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో వాటితోనే టేస్టీగా అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కానీ నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.